హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బీరకాయ అండి. బీరకాయ మా హస్బెండ్ అయితే బీరకాయ పాలేసి అయితే వండమన్నారండి. మా హస్బెండ్ నార్మల్గా అయితే తినరనమాట, బీరకాయ పాలేసి వండితే తింటారనమాట. ఆయన కోసం అయితే ఇప్పుడు వండుతున్నాను, చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే బీరకాయ అన్నిటినీ కూడా పైన పెచ్చు మొత్తం కూడా తీసుకుంటున్నానండి నీట్గా అనమాట. మనం తీసుకొని అయితే ఇంకా వీటన్నిటినీ కూడా మంచిగా అయితే కడిగేసి అయితే ఇంకా ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. మొత్తానికి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత వీటికి కావాల్సిన ఆనియన్స్, మిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు అయితే ఇంకా దంచి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాక అందులో ఆనియన్స్, మిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఇవేమో మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మన పోపు అనేది కూడా పోపు దినుసులు కూడా వేసుకున్నానండి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. తర్వాత అయితే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు అయితే వేసుకున్నాను అనమాట. మంచిగా కలుపుకోవాలి వీటన్నిటిని. మా చిన్నోడు కూడా చూసారా, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్క నుంచి వాడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ వీటన్నిటి కూడా బ్రౌన్ కలర్ వస్తాయి కదండి, మంచిగా వేగుతున్నాయి అన్నమాట. ఇంకా వేగాక వీటిలో అయితే మనం వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నిటినీ కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. మా హస్బెండ్ ఇంకా బీరకాయ పాలేసి వండమన్నారని ఆయన కోసం అయితే వండుతున్నాను అనమాట. చూసారా, చక్కగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి కదండి. ఇప్పుడైతే వీటిలో బీరకాయలు అయితే వేస్తున్నాను అనమాట, కట్ చేసుకున్నాను. ఏం మాట్లాడతానన్నా, మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఇప్పుడు బీరకాయ అన్నిటినీ కూడా ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్నాక ఇంకా బీరకాయలకి సరిపడినంత కూడా పసుపు అలాగే సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేనైతే మంచిగా వీటికి సరిపడినంత పసుపు అలాగే సాల్ట్ వేసి అయితే కలుపుకొని అయితే మూత అయితే పెట్టుకుంటున్నామండి. అలా ఒక 5 మినిట్స్ అయ్యాక మంచిగా మగ్గుతుంది కదండి, ఉడుకుతుంది. చూసారా, మంచిగా మగ్గేసి అయితే బీరకాయ అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇలా మంచిగా కలుపుకొని మళ్ళీ ఇంకా మూత అయితే పెట్టేసుకుంటానండి. ఇలా మూత పెట్టుకున్నాక మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత అయితే మూత తీయాలండి. చూసారా, చక్కగా బీరకాయ అయితే ఉడికిపోయిందనమాట. అందుకని ఇప్పుడు వీటిలోకి అయితే నేను కారం అయితే యాడ్ చేస్తున్నానండి. సరిపడినంత కారం అనమాట వేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కారం వేసాక మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలండి. చూసారా, 5 మినిట్స్ అయ్యాక మూత తీస్తే చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది. అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఫైనల్లీ కూర అయితే బీరకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వీటిలో పాలు అయితే యాడ్ చేస్తామన్నమాట. 1 కప్పు మిల్క్ అయితే నేను తీసుకుంటున్నానండి. 1 కప్పు పాలు అయితే వేస్తాను అనమాట. ఇలా మొత్తం కలిపేసుకొని 5 మినిట్స్ అయితే అలాగైతే ఉడికించుకోవాలండి పాలలో అనమాట. బీరకాయ మొత్తం కూడా మంచిగా పాలనంతా కూడా అబ్జర్వ్ చేస్తుందండి. నీట్గా పీల్చుకుంటుంది అనమాట మిల్క్ అంతా కూడా బీరకాయ. ఇలా 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి. ఎమ్మి బీరకాయ పాలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా 5 మినిట్స్లో చూసారా, 5 మినిట్స్ అయితే మూత పెట్టుకున్నానండి. కరెక్ట్గా 5 మినిట్స్ అయ్యాక అయితే మూత అయితే తీస్తున్నానండి. చూసారా, సూపర్ ఎమ్మి బీరకాయ పాలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా హస్బెండ్ నాకు అడిగారు కదండి బీరకాయ పాలేసి కూర చేయమన్నారని, ఆయన కోసం ప్రేమతో అయితే నేను బీరకాయ పాలు కర్రీ అయితే చేసేసానండి. ఎలా ఉందనేది ఇంకా మా హస్బెండ్కి అయితే అన్నం పెట్టి కర్రీస్ పెట్టేశాక అడుగుతానమాట. మీరే చూడండి ఆయన రియాక్షన్ ఏంటనేది. టేస్ట్ అయితే చూసానండి, సూపర్ ఉందన్నమాట. అన్నీ సరిపోయాయి. ఇంకైతే గ్యాస్ అయితే ఆఫ్ చేశానండి. ఫైనల్లీ బీరకాయ పాలు కర్రీస్ రెడీ. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి అయితే వచ్చేసారండి. మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి బీరకాయ పాలు కర్రీ అయితే వండాను. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారండి సండే ఈరోజు? వెజ్ కర్రీ అయితే చేశాను. చూసారా, ఎమ్మి పాలు బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. అలాగే నేను రసం అయితే పెట్టానండి. రసం అయితే కాచుకున్నాను అనమాట.
ఇగోండి రసంలో అయితే నేను వంకాయ అలాగే ఇంకా బెండకాయ అయితే వేసుకొని అయితే తాలింపు అయితే పెట్టేశాను. సూపర్ ఉంటుందండి రసం అయితే. ఇంక ఇప్పుడు వీటన్నిటిని కూడా సర్వ్ చేస్తున్నాను అనమాట. కర్రీ అనేది ఒక బౌల్లో తీసుకున్నాను, అలాగే రసం కూడా ఒక కప్పులోకి అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు మా హస్బెండ్కి అయితే ఇంకా భోజనం పెట్టేద్దాం రండి. కొంచెం నీట్గా డెకరేషన్ చేసిద్దాం అన్నట్టు ఇగోండి రైస్ అయితే ఒక కప్పులో వేడన్నం వేసి ఇలా వేస్తే మనకి బౌల్ షేప్లో అయితే ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, వేడి వేడి అన్నం అలాగే రసం, బీరకాయ పాలు కర్రీ అయితే సూపర్ ఉందండి. ఇస్తున్నాను అనమాట మా హస్బెండ్కి అయితే. ఇంకా లంచ్ టైం అయిపోయింది కదండి, మా హస్బెండ్కి అయితే ఇస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే కర్రీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమంటానండి. చూడండి. మా హస్బెండ్ షాక్ అయ్యారనమాట, ఏంటి ఇలా తెస్తుంది అని. అయితే మా హస్బెండ్కి అయితే అడుగుతున్నానండి, ఇప్పుడు నువ్వు ఫస్ట్ కూర తినేసి టేస్ట్ చేయి చెప్పు అంటే ఫస్ట్ అయితే కూర అయితే వేసుకొని అయితే ఇప్పుడు టేస్ట్ చూస్తున్నారు. చూడండి, బాగుందని అడిగానండి. మా హస్బెండ్ అయితే సూపర్ అని ఇలా థమ్స్ అప్ గుర్తు అయితే చూపించారనమాట. బాగుందా అంటే బాగుంది అని తింటున్నారు. మా హస్బెండ్కి ఎందుకో తెలియదండి, బీరకాయ అలా నాకు బీరకాయ శనగపప్పు ఆలు టమాటా వండితే చాలా ఇష్టం అండి. మా హస్బెండ్కి ఏంటంటే పాలేసి బీరకాయ వండితే ఇష్టం అనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్కి బీరకాయ ఇష్టం ఉండదు, ఇలా మిల్క్ వేసి వండితే ఇష్టం అనమాట. ఓకే, బాగుందా అంటే బాగుంది అని చెప్పారండి. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.